నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పేదలకు చీరలు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు యువగళాన్ని విజయవంతం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడి విశాఖ పశ్చిమంలో మొదలైన క్రికెట్ పోటీలు తొలి మ్యాచ్ను ప్రారంభించిన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ గాజువాక పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు 5,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన హెడ్ కానిస్టేబుల్ ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని క్రీడాకారుల కోరిక మేరకు ఏర్పాటు చేసిన విశాఖ వెస్ట్ క్రికెట్ లీగ్ పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఏపీ ప్రభుత్వ సలహాదారుడు స్కిల్ డెవలప్మెంట్ మరియు జాబ్స్ ఫెయిర్ మిలీనియం శ్రీధర్ రెడ్డితో కలిసి స్థానిక 89వ వార్డ్ చంద్రనగర్ గ్రౌండ్లో వార్డు అధ్యక్షులు ఐతంశెట్టి గోపి క్లస్టర్ కన్వీనర్ గేదెల మురళీకృష్ణ సీనియర్ నాయకులు ఆళ్ల పైడిరాజు మల్ల శ్రీను పర్యవేక్షణలో కేక్ కట్ చేశారు అనంతరం తొలి మ్యాచ్ బాజీ లయన్స్ మరియు ఆదర్శ్ నగర్ యూత్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ను ఆడారి ఆనంద్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు నియోజకవర్గంలోని యువత అవకాశాలకు అనుగుణంగా ఇటీవల జాబ్ మేళా ఏర్పాటు చేసి ఆయా రంగాల్లో ఉపాధి కల్పించామన్నారు అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో జీవీఎంసీ కాప్షన్ సభ్యులు బెహ్రా భాస్కర్రావు గునిశెట్టి శ్రీనివాసరావు వివిధ వార్డులకు చెందిన కార్పొరేటర్లు మండల పార్టీ ప్రెసిడెంట్లు కార్యకర్తలు పాల్గొన్నారు పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కి దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్ ఎందుకు ఇన్ని వేల ఎకరాలు దోచేస్తున్నావని ఎవరికైనా 6 అడుగుల స్థలం చాలని ఎద్దేవా చేశారు గిరిజనులకు ఏం పొడిచావని చింతపల్లికి వెళ్లావని ఏజెన్సీలో మంజూరు చేసిన హైడ్రో ప్రాజెక్టుని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు సొంత మనిషికి ప్రాజెక్టు ఇచ్చావని చింతపల్లిలో కేక్ కట్ చేసే ముందు సమాధానం చెప్పాలని ఫలితంగా 40 గిరిజన గ్రామాలు మునిగిపోతాయని హెచ్చరించారు అదేవిధంగా 53,000 ఎకరాల సాగునీరు అందదని తెలిపారు గెలిచినందుకు గిరిజనులకు ఇచ్చే గిఫ్ట్ ఇదా అంటూ ప్రశ్నించారు కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు టీడీపీ నేతలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి అండి పుట్టినరోజు అని తెలిసింది వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దాంతోపాటు చిన్న సలహా ఏంటంటే అతనికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల ఎకరాల దోపిడీ ఈ పుట్టినరోజు నాడు చిన్న సలహా ఏంటంటే దోషిస్తావు కొన్ని వేల ఎకరాలు విశాఖపట్నం సర్వనాశనం చేసి దోషిస్తావు ఎందుకు రానికి ఇన్ని బాబు ఇన్ని ఎకరాలు నీకు సచ్చిన తర్వాత మనకు కావాల్సింది 6 అడుగులు ఇంతే నీకైతే 6 అడుగులు కూడా అవసరం పుట్టోడు కదా 3 అడుగులు సరిపోతుంది అంతే కదా 3 అడుగుల స్థలం కోసం ఇన్ని వేల ఎకరాలు దోసుకొని ఏం చేసుకుంటావు అనేసి పుట్టినరోజు అని సరే సందర్భంలో కొంచెం మనసు మార్చుకొని 3 నెలలైనా మంచి పరిపాలన ప్రజలకు పోయా నువ్వు వెనవాళ్ళు తెలుసు మూర్ఖులు అని తెలుసు నాకు కాకపోతే 40 సంవత్సరాల రాజకీయాన్ని ఉన్న వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి పుట్టినరోజు నాడు ఒక సలహా ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను వింటే బాగుపడతావు జరిగిపోతావు దాంట్లో అనుకోవట్లేదు ఎందుకు జరిగిపోతున్నావు అయ్యన్న బాధలు ఎప్పుడు కూడా నన్ను తిడతాడు అని చెప్పి కొంతమంది నాయకులు అడుగుతున్నారు వైసీపీ నాయకులు ప్రశ్నలో నన్ను అడుగుతుంటారు కదా నేనేం తిడతానయ్యా నాకు అవసరం నాకేం పని లేదా తిట్టడం కాదు దొంగ 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 అంటున్నారు ఊరుకునే అంటున్నారా మేము ఊరుకునే చెప్తున్నావా
విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కెకే రాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. కార్యక్రమంలో భాగంగా వీకేసీపీఆర్ చైర్మన్ చొక్కాకుల లక్ష్మీ వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, ఇతర నాయకులు కార్పొరేటర్లతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువకులు, మహిళలు రక్తదానాలు చేశారు. పేద ప్రజలకు కేకే రాజు చేతుల మీదుగా చీరలు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకుని వారి కష్టాలను తీర్చిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా 23,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రభుత్వ పాఠశాల యొక్క రూపురేఖలు మార్చి ఈరోజు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. గతంలో ఉన్న ప్రభుత్వాలు విద్యని వ్యాపారం చేసి వారి కేబినెట్ లో ఉన్న కొంతమంది వ్యక్తులకి తొత్తులుగా మారి కమిషన్లకు అక్కుట్టుపడి విద్యను వ్యాపారం చేస్తే ఈ రోజు రాబోయే రోజుల్లో విద్యని పూర్తిగా ఉచితం చేయాలని పాటుపడుతున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అదేవిధంగా ఈరోజు వైద్యానికి సంబంధించి ఈరోజు ఉచిత వైద్యం అన్నా, ఆరోగ్యశ్రీ అన్నా, 104 అన్నా, 108 అన్నా గుర్తుకొచ్చే పేరు స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ నయాంలో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ, 104 కానీ, 108 అంబులెన్సుల ద్వారా పేదవాడికి వైద్యాన్ని ఉచితం చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఉచిత వైద్యాన్ని నిర్లక్ష్యం చేసి ఈరోజు ఆ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది చాలీచాలని జీతాలతో, చాలీచాలని వేతనాలతో ఏదైనా రుగ్మత వస్తే వైద్యం చేయించుకోలేక ఎన్నో కుటుంబాలు అనాథలుగా మిగిలిన సందర్భాలు మనం చూసాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకునే నిర్ణయం వల్ల గత ప్రభుత్వ హయాంలో 1059 ప్రొసీజర్స్ మాత్రం ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,276 ప్రొసీజర్స్ కి 1000 రూపాయల ఫీజు దాటిన దగ్గర నుంచి మొన్న 18వ తారీఖు వరకు 2019 మే 30వ తారీఖు నుంచి 2023 డిసెంబర్ 18వ తారీఖు వరకు 1000 రూపాయల ఫీజు దాటిన దగ్గర నుంచి 10 లక్షల రూపాయల ఫీజు వరకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు మొన్న డిసెంబర్ 18వ తారీఖు నుంచి 1000 రూపాయల ఫీజు దాటిన దగ్గర నుంచి 25 లక్షల రూపాయల ఫీజు వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వాలు ఆరోగ్య భద్రత కల్పించాలి. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆర్థిక స్తోమత లేక వైద్యం చేయించుకోలేక అకారణంగా మరణం చెంది ఏ కుటుంబంలోనే నిరాశ్రయ అనాథలుగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఆరోగ్యశ్రీ వ్యవస్థను బలోపేతం చేయడంతో కాకుండా గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో 108 కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 104 కి 496 అంబులెన్సులు, 108 కి 1500 పైచీలకు అంబులెన్సులు, ఈ 4.5 సంవత్సరాలే కొత్తగా 2000 అంబులెన్సులు కొని ప్రజలందరికీ కూడా ఎమర్జెన్సీ వైద్యాన్ని అందించే విధంగా ఈ రోజు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. పెందుర్తి వెంకటాద్రిపై కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిరుప్పావై పారాయణం చేశారు. పూజలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 23వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా దేవస్థానం వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి పర్వదినాన సుమారు 50,000 మంది భక్తులు దాకా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి నీలిమ చూసుకుంటున్నారని చెప్పారు. విచ్చేసిన భక్తులకు కొండ దిగువ నుండి కొండపైకి ఉచిత రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వెంకటాద్రి మన ఆలయంలో అత్యంత వైభవంగా చేసుకున్న ఉత్సవం ధనుర్మాసోత్సవం అన్నమాట. సుమారుగా రోజు 400 నుంచి 600 మంది వచ్చి అందరూ కూడా తిరుప్పావై పారాయణ చేస్తూ గోదా అష్టోత్తరం పూజా కార్యక్రమం చేసి 5-6 రకాల ప్రసాదాలు రోజు కూడా భక్తులందరికీ వినియోగం చేయడం జరుగుతుందన్నమాట. ఈరోజు 5వ పాసురం మాయినేమన్ అనే పాసురాన్ని విన్నపం చేయడం జరిగింది. వస్తున్న కార్యక్రమాల్లో ధనుర్మాసం విశేషం వైకుంఠ ఏకాదశి, దీన్నే ముక్కోటి ఏకాదశి అంటాం. విశేషమైన పర్వదినం సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారంలోకి వేయించేసి భక్తులందరికీ కూడా కటాక్షిస్తారనమాట. ఆ రోజు ఉదయాన్నే 3 గంటల నుంచి ఉత్తర ద్వారంలో స్వామి ప్రవేశించి భక్తులందరికీ దర్శనం ఉంటుంది. వస్తున్న శనివారం నాడు 23వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ప్రగాఢమైన విశ్వాసం, ఆ రోజు స్వామిని దర్శనం చేసుకుంటే సంవత్సరం అంతా సంతోషంగా సుఖంగా పిల్లలతో బాగున్నామని ప్రగాఢమైన విశ్వాసం వల్ల సుమారుగా 40 నుంచి 60 వేల మంది వచ్చి దర్శనం చేసుకుని స్వామిని వెళ్తూ ఉంటారన్నమాట.
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అసమ్మతి సెగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పలువురు వైకాపా నేతలు ఆయనకు వ్యతిరేకంగా ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశం నిర్వహించారు. 33వ వార్డు వైకాపా అధ్యక్షులు రంది గోపి మాట్లాడుతూ వాసుపల్లి నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. వైకాపాలోని సీనియర్ నాయకులను కాకుండా తన అనుచరులను ఆలయాల ట్రస్ట్ బోర్డుల చైర్మన్గా నియమించారని ఆరోపించారు. వైకాపా నాయకులు కార్యకర్తలను పార్టీ నుంచి బయటకు పంపించేలా ఆయన చర్యలు ఉన్నాయన్నారు. అధిష్టానం జోక్యం చేసుకుని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే వాసుపల్లి సీటు కేటాయించరాదని డిమాండ్ చేశారు. 31, 42 వార్డుల వైకాపా అధ్యక్షులు బత్తిన నాగరాజు, జుబేరి, మాజీ కార్పొరేటర్లు కొప్పుల వెంకట్రావు, పోలిపల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు షేక్ జుబేర్, 31వ వార్డు, పాత 31వ వార్డు, కొత్తది 42వ వార్డు. పార్టీ ఆవిర్భావం నుండి వైఎస్ఆర్ పార్టీకి అన్ని విధాలుగా అర్ధబలంగా కానీ ధన రూపంగా కానీ అన్ని విధాలుగా సపోర్ట్గా నిలిచి ఎన్ని వదంతులు ఎన్ని మా మీద బలంగా అపోజిషన్ పార్టీ పెట్టిన ప్రతి హింసకి తట్టుకుంటూ అన్ని విధాలుగా మా మీద పెడుతున్న ప్రెజర్ని మేము ఫైట్ చేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీలోనే ఇన్నాళ్ళ వరకు కొనసాగడం జరిగింది. ఇక మీదటి కూడా వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతాం. ఎందుకంటే ముఖ్యంగా 42వ వార్డు అనేది 2 భాగాలు, సౌత్ నార్త్ మధ్యన ఉన్న వార్డు మాది. కానీ సౌత్లోని ఎక్కువ మాకు ప్రోగ్రామ్స్ అన్నీ జరిగేవి. విశాఖపట్నంలోని గతంలోని వైఎస్ఆర్ పార్టీ ఉందంటే ఒక సౌత్ నియోజకవర్గంలో మాత్రం కనిపించేది. కోలాగురులు జాన్ వెస్లీ గారు ఆధ్వర్యంలోనే జరగని ప్రోగ్రాం లేని అన్ని ప్రోగ్రాంలు చేశాం. ఈ పార్టీ కోసం సుమారుగా ఒక్కొక్కరు 5 నుండి 6 కేసులు పడ్డాం కోర్టు చుట్టూ. నాతో పాటు బత్తిన నాగరాజు గారి, విజయ్ కానీ, మన గోపి గారు కానీ, వీళ్ళందరూ తన వ్యాపారాలు తన బిజీలో ఉన్న షెడ్యూల్స్ మనుషులే. ఎవరు ఇక్కడ పార్టీ మీద ఆధారపడి కానీ పార్టీయే ప్రపంచంగా కానీ బతికే మనుషులు కాదు. పార్టీ నుంచి వచ్చిన ఆదాయాన్ని అభ్యర్థించే మనుషులు కాదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము అలాగే ఉన్నాం. దయచేసి మన ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారికి నేను ముఖ్యంగా మా తరఫు నుండి విన్నవించుకుని ఏమంటే, మా సౌత్ పరిస్థితి గజిబిజిగా ఎప్పుడూ ఉంటుంది సార్. మీరు ఒక్కసారి ఆలోచించాలా. నాయకులు వెనకాల తిరిగే పెద్ద నాయకుల వెనకాల తిరిగే కార్యకర్తలకే పదవులు అలంకరిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గాజువాక నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకుటి చందు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తోటి కార్పొరేటర్లు నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలు అమలు చేసి జనహృదయ నేతగా అందరి మనస్సుల్లో నిలిచారని కొనియాడారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలన్నా మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాడుగుల పరిశీలకులు ఉరుకుటి అప్పారావు, నేతలు దామ సుబ్బారావు, కార్పొరేటర్లు బిఎన్ పాత్రుడు, రాజన రామారావు, తిప్పల వంశీరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వివిఎన్ఎం రాజా, సిరట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. జననేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జన్మదిన వేడుకలలో భాగంగా గాజువాక నియోజకవర్గంలో కూడా మరి జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. దానిలో భాగంగా ముందుగా పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క రక్తదాన శిబిరానికి మరి యువకుల నుంచి ప్రజల నుంచి మంచి విశేషమైన స్పందన లభిస్తుంది. పెద్ద ఎత్తున యువకులందరూ కూడా వచ్చి అభిమాన నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క పుట్టినరోజు నాడు ఒక సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా రక్తదానం చేసి వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ విధంగా పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం ఇస్తున్న యువకులందరికీ కూడా మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుండిపోయే విధంగా వారి అందరికీ కూడా వారి యొక్క కుటుంబాలకి వారికి ప్రమాద బీమా
కూడా మేము వారి యొక్క బర్త్డే కానుక వారికి ఇస్తున్నాము. ప్రమాద బీమా కూడా వారందరికీ కూడా 2.5 లక్షల ప్రమాద బీమా కూడా చేయించడం జరుగుతుంది. ఈ విధంగా వస్తున్న యువకులందరూ కూడా మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క కేక్ కటింగ్ కార్యక్రమానికి గాజువాక నియోజకవర్గం నాయకులు, మా యొక్క గాజువాక నియోజకవర్గం ప్రజలందరి తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున, కార్యకర్తల తరపున అందరికీ ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మారుమూల గ్రామాల్లోని ప్రజలు సహా ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించడంతో పాటు అర్హులందరికీ కేంద్ర పథకాలు అందేలా చేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్యమని బీజేపీ గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కొత్త గాజువాక హైస్కూల్ మైదానంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ప్రచార రథంలో ఎల్ఈడీ స్క్రీన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని లైవ్ లో వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. గొంతెత్తి మాట్లాడలేని పేదల కోసం గొప్ప గొప్ప పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందిస్తున్నారన్నారు. 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించారన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు, మండల అధ్యక్షులు గుంటూరు శంకర్రావు, కట్టా పద్మాలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వ వార్డు కార్పొరేటర్ రొయ్య వెంకటరమణ ఆధ్వర్యంలో దివ్యాంగుల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవునితో సమానమైన కల్లా కపటం లేని చిన్నారుల మధ్య జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషదాయకమని, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి పూర్తి ఆయురారోగ్యాలతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మా యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ లవ్ అండ్ కేర్ అనే మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఈరోజు మా తరపు నుంచి ఈరోజు చిన్నపిల్లలు ఏదైతే ఉన్నాయో మానసిక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేవునితో సమానం. అదేవిధంగా వాళ్ళకందరికీ కూడా ఈరోజు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈరోజు కేక్ కటింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డేకి ఈయన ఆశీస్సులు పిల్లలు దేవులతో సమానం అన్నట్టు ఆయన ఈ పిల్లల యొక్క ఆశీస్సులు ఆయనకు ఉండాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా తరచూ కూడా చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా మేమందరం కూడా అనేక సేవా కార్యక్రమాలు 51వ వార్డు నుంచి చేయడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆయురారోగ్యాలు ఈ పుట్టినరోజు సందర్భంగా కలగాలని, అదేవిధంగా ఈ యొక్క పిల్లల యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు పెంచడానికి మేము 51వ వార్డు నుంచి ఒక కార్పొరేటర్గా నేను ముందుంటారని చెప్పేసి. బాధితుడి నుంచి 5,000 లంచం తీసుకుంటూ ఓ హెడ్ కానిస్టేబుల్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. విశాఖ జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రాజశేఖర్ ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి తీసుకుంటుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గతంలో స్టేషన్ రైటర్గా పనిచేసిన రాజశేఖర్ తీరుపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన రైటర్ చైర్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. బాధితుని ఫిర్యాదుతో ముందుగానే వ్యూహరచన చేసిన ఏసీబీ అధికారులు అడ్డంగా దొరికిపోయారు. అడిషనల్ ఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు స్టేషన్లో ఆయన్ని విచారించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని విశాఖ ఉత్తర నియోజకవర్గం 47వ వార్డులో స్థానిక కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి ఆధ్వర్యంలో మెగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేకే రాజుతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చొక్కాకుల వెంకటరావు హాజరై అన్నదాన శిబిరంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినాన్ని పురస్కరించుకొని 47వ వార్డులో కార్పొరేటర్ అయినటువంటి శ్రీమతి కంటిపాము కామేశ్వరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం, అలాగే పేదలకు చీరల పంపిణీ మరి కార్యక్రమాన్ని చెల్లెలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాలామంది విచ్చేయడం జరిగింది. ఈరోజు మరొకటే చెప్తా ఉన్నా, ఏదైతే పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటను ప్రతి పేదవాడికి ఆ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ప్రపంచ విపత్తు కూడా వచ్చినటువంటి కరోనా
విపత్తుతో ప్రపంచ విపత్తు కూడా వచ్చినటువంటి సందర్భంలో ఎక్కడా కూడా ఏ ప్రజా పథకాన్ని కూడా ఆపకుండా ఈరోజు దాన్ని నడిపిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పేదల పార్టీగా అభివర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన అరంగారిన వర్గాల వారు ప్రతి ఒక్కరు కూడా మరి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నారంటే దానికి కారణం ఆయన పేద ప్రజల గురించి పేద ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం అని చెప్పవచ్చు. ఎన్నో విషయాల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక నిజాయితీ నిబద్ధత రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఏదో కోసన మనకి ఏదో చెప్పినప్పుడు సర్లే ఏముందిలే మన రాజకీయాల కోసం ఏదో మాట్లాడదామని చెప్తారు. నాకు తెలిసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 2010 నుంచి తెలుసు నాకు. 2009 నుంచి నేను ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవడానికి 6 నెలల ముందు కడపలో ఎయిర్పోర్ట్ దగ్గర ఏదో చిన్న వర్క్ తీసుకున్నప్పటి నుంచి నేను చూసాం. దగ్గరగా ఒక 10 సంవత్సరాల నుంచి బాగా తెలుసు. ఏ రోజు కూడా నిజాయితీ నిబద్ధత అన్నిటికంటే కూడా ముఖ్యంగా సత్యం ముక్కుసూటితనం అన్నిటికంటే కూడా ముఖ్యంగా ముక్కుసూటి ఉన్నట్టు కొండపద్దలు కొట్టి మాట్లాడే ఏకైక నాయకుడు రాజకీయాల్లో ఈ దేశంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అంటే రాజకీయాల్లో జనరల్ గా సత్యశీలు చాలా తక్కువ మంది ఉంటారు. రాజకీయాల్లో నిజం మాత్రం మాట్లాడే ఏకైక నాయకుడు సత్యం మాట్లాడే ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నేనైతే వ్యక్తిగతంగా ఎప్పుడు భావిస్తాను అలాంటి అద్భుతమైన ఉన్నతమైన లక్షణాలు ఉన్న నాయకుడితో ఆయన ఆధ్వర్యంలో ఒక కార్యకర్తగా ఆయన పార్టీలో పనిచేయడం అనేది నిజంగా నాకు పూర్వజన్మ సుకృతం. నేను ఎప్పుడు కూడా నిజంగా ఎందుకంటే ఈరోజు ఇంత వేలాది కుటుంబాల్లో పేద కుటుంబాలు ఉన్నత విద్యావంతులుగా చేయటం, పేదవారికి ఈరోజు ఆరోగ్య సంపూర్ణ. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు యువగళం కార్యక్రమాన్ని విజయవంతం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యువగళం సభ ఫెయిల్ అవ్వాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుని అడుగడుగున అడ్డంకులు సృష్టించారన్నారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తే జగన్ అడ్డుకోలేరని యువగళం హెచ్చరించిందన్నారు. ఉత్తరాంధ్ర చరిత్రలోనే అతిపెద్ద సభ యువగళమని, సభ సక్సెస్ చేసిన టీడీపీ జనసేన శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రేపు జరగబోయే ఎన్నికలు జగన్కి టీడీపీ జగన్కి జనసేన మధ్య కాదని జగన్కు ప్రజలకు మధ్య పోటీ అన్నారు. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. మాజీ మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ జగన్ ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని, అభివృద్ధిని పక్కన పెట్టి విధ్వంసాన్ని సృష్టించారని విమర్శించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్, టీడీపీ జనసేన పొత్తు తర్వాత జరిగిన మొదటి సభ విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ నాయకులు పాల్గొన్నారు. చాలా సహకారం అందించారు. మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియా కూడా పేరు పేరున పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఇది నవ్వుతో నభవిష్యత్ ఈ సభ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సభకు సహకరించినటువంటి ఆ యాజమాన్యం ఏదైతే లేఅవుట్ ఇచ్చినటువంటి యాజమాన్యానికి కూడా తప్పనిసరిగా పార్టీ రుణపడి ఉంటుంది. వారికి కూడా అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరగలేదు. ఒక దగ్గర చెట్టుపల్లి పంచాయతీకి చెందినటువంటి ఒక వ్యక్తి నిన్న జరిగిన మీటింగ్లో తప్పిపోయాడు. పాతాళం పెంటబాబు. ఈ సమాచారం ఎవరికైనా తెలిస్తే మా ఆఫీస్కి తెలియచేయాలని చెప్పి కూడా కోరుతున్నాను. అదేవిధంగా నిన్న ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు జరగకుండా చాలా చక్కగా మా వాళ్ళందరూ క్షేమంగా అన్ని దగ్గరికి చేరుకున్నారు. ఇది ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం తలవించితే తప్పనిసరిగా భగవంతుడు కూడా సహకరిస్తాడనడానికి నిన్నటి సమావేశమే ఒక ఎగ్జాంపుల్ అని తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. అన్ని విషయాలు వివరంగా చెప్పారు. విశాఖ జిల్లా తరఫున ముందు ఇంత ప్రెస్టీజియస్ మీటింగు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ తర్వాత ఒక మొట్టమొదటి పబ్లిక్ మీటింగు ఇక్కడ అవకాశం ఇవ్వటం, దట్టు దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఏదైతే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక సెన్సేషనల్ చర్చ అవుతా ఉందో టీడీపీ జనసేన పొత్తుని, దాన్ని మరింత
బలోపేతం చేసే విధంగా ఇద్దరు కలిపి ఒక వేదికపైకి రావటం, దాంట్లో బాలకృష్ణ గారితో పాటు లోకేష్ గారు అలాగే ఇద్దరు పెద్దలందరూ పార్టిసిపేట్ చేయటం, అటువంటి మీటింగ్కి మన ఉత్తరాంధ్రలో అవకాశం వచ్చినందుకు ముందుగా పార్టీ అఖిల నాయకత్వానికి అలాగే అంగీకరించి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ వైజాగ్ ఈ యువగళం క్లోజింగ్ మీటింగ్ పెట్టాలి, దానికి ఒక మంచి వెన్యూ కావాలని ముద్దుపెట్టిన దగ్గర నుంచి ఇందాక అచ్చిరెడ్డి గారు చెప్పారు, చాలా రకరకాల ఇబ్బందులు అధికార పార్టీ ప్రభుత్వం నుంచి మనకు వచ్చాయి. యాక్చువల్గా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ అనుకున్నాం ముందు, ఎందుకంటే సిటీలో అయితే బాగుంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మీకోసం పాదయాత్ర కంప్లీషన్ అయిన తర్వాత అక్కడే మీటింగ్ పెట్టుకున్నాం అని అంటే మామూలుగా ముందు మేము అడిగితే అది ఏం సమాధానం చెప్పాల. తర్వాత ఒకరోజు స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఇన్ఛార్జ్ వీసీతో మా అందరి ముందే ఫోన్లో మాట్లాడారు, మీరు అందరికి ఇచ్చినట్టే మాకు కూడా వేయండి అమ్మా, మీరు అది మేము ఏదైతే మీరు ఛార్జెస్ చేయనో మేము పే చేస్తామని చెప్తే, అలాగే సార్ తప్పకుండా మీరు లెటర్ పంపించండి ఇస్తామని చెప్పి స్వయంగా చెప్పడం స్పీకర్ ఫోన్లో మాట్లాడడం మేము అందరం విన్నాం. నేను పల్లాసిని మీద కూడా కార్లో ఉండేప్పుడు. అయితే ఆ తర్వాత లెటర్ పంపిస్తే దాని మీద వేరే ఒక కుంటి సాకుని చెప్పి ఆ వెన్యూ ఇవ్వలేదు. సరే ఇక మొత్తం చూసుకొని ఆ భూమాత లేఅవుట్ ఫైనలైజ్ చేయటం, ఫైనలైజ్ చేసిన తర్వాత అది నగరానికి కొంచెం దూరంలో ఉంది. 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్కి సెంటర్ పేట ఉన్నప్పుడు కూడా అటు విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ వైజాగ్ కానీ ఏదో ఒక టౌన్కి దగ్గరికి వెళ్ళిన ప్లేస్. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు, పేదలకు చీరలు, కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు యువగళాన్ని విజయవంతం చేశారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడి. విశాఖ పశ్చిమంలో మొదలైన క్రికెట్ పోటీలు, తొలి మ్యాచ్ను ప్రారంభించిన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్. గాజువాక పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు, 5,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన హెడ్ కానిస్టేబుల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.